దేశంలో డిసెంబర్లో పుట్టినట్టు బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతారు. అసలు బైబిల్ అనే పేరు బైబిల్లోనే లేదు అని మూర్ఖంగా వాదించే ప్రజలకు బైబిల్లోంచి యేసుప్రభు డిసెంబర్లో పుట్టాడని చూపించమని అడుగుతారు. ఏది ఏమైనా బైబిల్లో లేనిది లేదు. ప్రతి అంశం బైబిల్లోనే ఉంది. ఈ రాత్రి యేసుప్రభు డిసెంబర్లోనే పుట్టాడని మీకు నేను రుజువు చేస్తాను బైబిల్లోంచి. ఈ రాత్రి ఆయన 25వ తేదీన పుట్టాడని కూడా రుజువు చేస్తాను బైబిల్లోంచి. ఈ రాత్రి యేసు తన సొంత ఇంటిలో పుట్టాడని రుజువు చేస్తాను బైబిల్లోంచి. ఈ రాత్రి ఆయన శతపురుషుడని బైబిల్లోంచి నేను ప్రూవ్ చేస్తాను. హల్లెలూయా. ఈ 4 కాకుండా ఇంకా నాకున్న అవకాశాన్ని బట్టి అనేకమైనటువంటి అంశాలకు నేను ఒక క్లారిటీ ఇస్తాను. మొట్టమొదటిగా ప్రియులారా, యేసు ప్రభు వారు డిసెంబర్లో పుట్టాడు అనడానికి ఆధారం ఏంటంటే, మన బైబిల్లో యేసు ప్రభు యొక్క జన్మమును గురించి మత్తయి సువార్త మరియు లూకా సువార్త ప్రారంభాలలో రికార్డ్ చేయబడింది. అయితే లూకా సువార్తలో మనం 1వ అధ్యాయంలో ఒక విషయాన్ని చదువుతాం. ఆ విషయాన్ని అంతా నేను సాగదీసి చెప్పను, ఊరికే రెఫరెన్స్ చెప్తాను, అందులో మీరు అర్థం చేసుకోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేవి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇక్కడ జకర్యా మరియు ఎలిజబెత్ అనేటువంటి వాళ్ళు ఒక యాజక కుటుంబానికి చెందినవారు. యాజక కుటుంబానికి చెందినటువంటి జకర్యా డ్యూటీలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు డ్యూటీలో ఉన్నాడో ఇక్కడ రాశాడు. ఎప్పుడంటే అబియా తరగతి అని రాశాడు. బైబిల్లో ఏదైనా ఒక విషయం ఒక్కసారే ఉంటే దాన్ని మనము క్లూ లాగా తీసుకోవాలి, దాన్ని బేస్ చేసుకోవాలి, ఆధారం చేసుకోవాలి. ఇక్కడ అబియా తరగతి అని 5వ వచనంలో చెప్పేశాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 8వ వచనంలోకి వచ్చినప్పుడు, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటము అతనికి వంతు వచ్చెను అని ఉంటుంది. రెండోసారి ప్రస్తావించారు తన తరగతి క్రమము చొప్పున. జకర్యాది ఏ తరగతి అయితే మాకెందుకండి అన్నది. బైబిల్లో ఏ చిన్న విషయం ఉన్నా తీగలాగితే దొంగత కలిగినట్టు మొత్తం సబ్జెక్ట్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు జకర్యాది యాజక అబియా తరగతిని ఆ తరగతి క్రమము చొప్పున యాజకత్వం చేస్తుండగా దేవదూత వచ్చి, జకర్యా నీ భార్య గొడ్రాలు కదా, నీకు దేవుడు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ రోజు జకర్యా నమ్మలేదు. జకర్యా నమ్మనప్పుడు మూగబోయాడు. సరే ఇంతకీ ఆ టైం ఏంటి, ఆ డేట్ ఏంటి అని అడిగితే, ఈ లోకంలో ఈజిప్షియన్ క్యాలెండర్, మెసొపొటామియన్ క్యాలెండర్, బాబిలోనియన్ క్యాలెండర్, మాయోన్ క్యాలెండర్, ఆ తర్వాత మన భారతదేశపు హిందూ క్యాలెండర్, జొరాస్ట్రియన్ క్యాలెండర్, రోమన్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్, రష్యన్ క్యాలెండర్ అంటూ ప్రపంచంలో చాలా క్యాలెండర్లు ఉన్నాయి. ఎన్ని క్యాలెండర్లు ఉన్నా మన 15 తర్వాత అటు ఇట్లో వస్తూ ఉంటాయి. సేమ్ అదే రీతిగా ఇజ్రాయేలీల క్యాలెండర్ కూడా ప్రియులారా అది మార్చి నెలలో స్టార్ట్ అవుతుంది. మార్చి 15 నుండి అటు ఇట్లో ఒక రోజు అటు ఇట్లో మార్చి 15 వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది ఇజ్రాయేల్. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ ఇజ్రాయేల్ క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలలు పేరు నేను చెప్తే నాకు టైం సరిపోదు. కానీ ఈ 12 నెలలలో 24 మందికి యాజక ధర్మం చేయడానికి డ్యూటీస్ నియమించబడ్డారు. సొలొమోను దినములలో క్లారిటీతో సొలొమోన్ ప్రతిదానికి ఒక నిర్ణయాన్ని చేసినప్పుడు ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఎవరు ఎప్పుడు డ్యూటీ చేయాలి అంటూ 24 తరగతులుగా విభజించి యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి 24 తరగతులు నిర్వహించారు. అయితే ప్రియులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయంలో 24 తరగతులు ఉంటాయి.
ఈ 24 తరగతుల్లో మనము 10వ వచనం చదివితే రాసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా డిసెంబర్లో యేసు పుట్టాడు అని రుజువు ఏంటి అంటే మీరు 3 ముక్కల్లో చెప్పేయడానికి ఈజీగా ఈ మాట చెప్తున్నారు. మొదటి దినవృత్తాంతం 24 10వ వచనంలో అక్కడ 8వది అబియా తరగతి అని రాస్తుంది. 24 తరగతుల్లో 8 అబియా తరగతి అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మార్చి 15 నుండి ప్రారంభించబడిన క్యాలెండర్లో మార్చి 15 నుంచి ఏప్రిల్కి 1 నెల, మే 15కి 2 నెల, జూన్ 15కి 3 నెల, జూలై 15కి 4 నెల. ఇప్పుడు ఒక్కొక్క యాజకుడు 15 రోజులు డ్యూటీ చేయాలి. ప్రధాన యాజకుడి మొత్తం 24 తరగతులు. ఆ తర్వాత సంవత్సరంలో 3 సార్లు పండుగలకి రావాలి. ఈ డ్యూటీ కాకుండా మళ్ళీ రావాలి. ఈలోగా వాళ్ళ స్థానిక ప్లేసెస్లో వాళ్ళు లేవీల పైన యాజకత్వాన్ని జరిగిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా రాసి చదువుందంటే 8వది అంటే జూన్, మార్చిలో స్టార్ట్ అయిందని చెప్పారు. ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే జూలై 1 నుండి 15 వరకు ఇక్కడ ఆయన డ్యూటీలో ఉన్నాడనిగా మనకి తెలియదు. జూలై 1 నుండి 15 వరకు డ్యూటీలో ఉన్న జకర్యాకి ఏం జరిగిందంటే ఆయన తన తరగతి క్రమం చొప్పున డ్యూటీ చేస్తుండగా జూలై 1st వీక్లో లేకపోతే 15 రోజుల్లో దేవదూత వచ్చి జకర్యాకు కనబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. జకర్యాకు కనబడ్డాక ఆ రోజు ఆయన మూగబోయాడు, షాక్కి గురయ్యాడు. వాళ్ళ ఊరు పేరు ముట్ట అనే ప్రాంతానికి వెళ్ళడానికి సరిగ్గా 7 రోజులు ప్రయాణం. ఆ రోజుల్లో గాడిద మీద ప్రయాణం. ముసలివాడు అసలే షాక్ అయి ఉన్నాడు కాబట్టి బ్రేక్ జర్నీ చేసుకుంటూ వెళ్తే 10 days పట్టుండొచ్చు. ఏది ఏమైనా జూలై నెల అక్కడికి ఇంటికెళ్ళిపోయాడు. ఆగస్టులో ఆమె గర్భవతి అయింది. తెలిసిందే. ఆగస్టు ఆమె గర్భవతి అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సరిగ్గా ఫిబ్రవరికి ఆమెకు 6వ నెల వచ్చింది. మన ఫిబ్రవరికి ఆమెకు 6వ నెల వచ్చినప్పుడు బైబిల్లో క్లియర్గా రాస్తుంది. ఏమని రాస్తుందంటే లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడి 6వ నెలలో అన్నాడు. అంటే ఫిబ్రవరి నెలలో దేవదూత కన్యామరికి వచ్చాడు. అది 6వ నెల అని 2వసారి దూత ఆ రోజు మరి అడిగింది, నేను పురుషుని ఎరగలిగానని కదా, ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. ఎన్నో ఆన్సర్స్ చెప్పాడు ఆ దూత. ఆ ఆన్సర్లన్నింటిలో ఒక ఆన్సర్ ఏంటంటే, ఇదిగో నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్, ఆమె తన వృద్ధాప్యమందు గర్భము ధరించినది, ఆమెకి ఇది 6వ మాసము అని చెప్పి 36వ వచనంలో ప్రస్తావించారు. సో ఇలా 2 సార్లు మళ్ళీ ఇక్కడ 6వ మాసము. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఫిబ్రవరి నెలలో దేవదూత కన్యామరి దగ్గరికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా వస్తే అప్పుడు ఆమె గర్భవతి అయిన కారణంగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి ఆమె 9 నెలలు పూర్తయ్యాయి. సరిగ్గా 15కి అంటే 10వ నెల 10 రోజులు అంటే 10 నెల 10 రోజులు అంటే 15వ తారీఖు 10 వచ్చి అది 25వ తారీఖు 10 రోజులు పూర్తవుతుంది. కాబట్టి కరెక్ట్గా 9 నెలలు పూర్తి చేసుకుని 10వ నెల లేకపోతే 10 రోజులకి ఖచ్చితంగా ఈ యేసు పుట్టాలి. కాబట్టి ఖచ్చితంగా ఆయన డిసెంబర్లో పుట్టాడని దీన్ని బట్టి తెలిసిపోయింది. గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఇకపోతే ఆయన 25 పుట్టాడండి అని చెప్పారు. అని చాలా మంది అడుగుతారు. ఆయన 25న పుట్టినట్టు ఆధారం ఏంటంటే ఇదే లూకా సువార్తలో వీళ్ళ 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయబడనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియా, సిరియా దేశముల అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య.
ఫస్ట్ వరల్డ్ సెన్సస్ రికార్డ్ చేయబడింది ఏదైనా ఉందా అంటే ఇదేనండి. ఈ మొదటి ప్రజా సంఖ్యలో యోసేపు తనకు ప్రదానం చేయబడిన కన్యమరియను తీసుకుని వచ్చి ఆయన బెత్లెహేములో ఆయన తన ఇంటికి వచ్చి బెత్లెహేములో తన ఇంటికి